హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 10 బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇన్ అక్టోబర్ మంత్. అక్టోబర్లో కూడా చాలానే సినిమాలు వచ్చాయి, బట్ నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించినవి లిస్ట్ అవుట్ చేశాను. ఈ 10 కాకుండా మీకు బెస్ట్ అనిపించినవి కమెంట్స్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఈ లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1, 35 చిన్న కథ కాదు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటాయి. అలా వచ్చిందే 35 చిన్న కథ కాదు. బేసిక్ స్టోరీ ఏంటంటే, సరస్వతి అండ్ ప్రసాద్లకి 2 కొడుకులు. అందులో ఒకరైన అరుణ్కి మ్యాథ్స్ రాదు. దీంతో మ్యాథ్స్ టీచర్ అయిన చాణక్య అరుణ్ని 0 అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. 35 మార్క్స్ తెచ్చుకుంటే గానీ అరుణ్ని అలా పిలవడం ఆపేస్తానంటాడు చాణక్య. మరి అరుణ్ పాస్ అయ్యాడా లేదా అని సినిమాలో చూడాలి. అందరూ రిలేట్ అయ్యే స్టోరీతో, మంచి రైటింగ్తో చాలా బాగుంటుంది సినిమా. కొంచెం స్లోగా ఉంటుంది తప్ప సినిమాలోని క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అవుతాం. రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నివేద థామస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా ఆహా వీడియోలో ఉంది, చూసేయండి. నంబర్ 2, లెవెల్ క్రాస్. ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్స్లో చేసిన మలయాళం సినిమా ఇది. అండ్ ఈ సినిమా తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ లెవెల్ క్రాస్ని చూసేయండి. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఎక్కడో ఎడారిలో రఘు అనే వ్యక్తి రైల్వే గేట్ కీపర్గా వర్క్ చేస్తుంటాడు. అక్కడ తను తప్ప ఎవరు ఉండరు. అలాంటి ప్లేస్లోకి సడన్గా చైతాలి అనే అమ్మాయి వస్తుంది. అసలు తను ఎవరు, ఎలా వచ్చింది, తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. సినిమా చాలా స్లోగా ఉంటుంది, కానీ దీంట్లో ఉండే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. స్లో పేస్ ఒక్కటి ప్రాబ్లం కాదనుకుంటే ఈ సినిమాను డెఫినెట్గా ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నంబర్ 3, సత్యం సుందరం. 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో కార్తీ అండ్ అరవింద్ స్వామి యాక్ట్ చేసిన సినిమా ఇది. ప్యూర్ డ్రామా అండ్ డెడ్ స్లో పేస్ ఉన్నా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. బేసిక్ స్టోరీ ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత సత్యం తన సొంతూరికి వెళ్తాడు. అక్కడ సత్యంకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. తన పరిచయం సత్యం లైఫ్ని ఎలా మార్చిందనేది సినిమాలో చూడాలి. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని సినిమా చూస్తే అర్థమైంది. ఎందుకంటే సినిమా అంతా జస్ట్ 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి, హానెస్ట్ స్టోరీ టెల్లింగ్కి మనం కనెక్ట్ అయిపోతాం. ఎస్పెషల్లీ కార్తీ క్యారెక్టర్కి అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 4, మత్తుబదలాల 2. ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది ఏంటనేది ఎవరు పట్టించుకోలేదు. జస్ట్ సత్య చేసిన కామెడీ వల్ల ఈ సినిమా హిట్ అయిపోయింది. బేసిక్ స్టోరీ ఏంటంటే, బాబు మోహన్ అండ్ యేసు ఈ టీంలో ఏజెంట్స్గా వర్క్ చేస్తుంటారు. చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తున్న వీళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి బయటికి ఎలా వచ్చారనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో స్టోరీ అంటూ ఏం లేదు, అండ్ ఉన్న స్టోరీ కూడా పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. ఓన్లీ థింగ్ మనల్ని ఎంగేజ్ చేసేది యేసు కామెడీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సత్య వల్ల ఈ సినిమా చూస్తాం. ట్రెండింగ్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసుకొని సినిమాలో చాలా బాగా బ్లెండ్ చేశారు. ఈ సినిమాలో సత్యనే హీరో అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మంచి కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 5, గోలం. ఈ సినిమా మలయాళంలో ఎప్పుడూ వచ్చింది అండ్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు ఆడియో యాడ్ చేశారు. థ్రిల్లర్ లవర్స్కి సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీ అయిన ఐసాక్ జాన్ అనుకోకుండా ఆఫీస్లో చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. మామూలుగా ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఎలా ఉంటాయంటే, ఒక మర్డర్ జరుగుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, క్రిమినల్ ఎవరనేది లాస్ట్కి రివీల్ చేస్తారు. ఈ సినిమా కూడా స్టార్టింగ్ అలానే ఉంటుంది, కానీ ఎవరు చేశారనేది లాస్ట్ కాకుండా ముందే రివీల్ చేయడం ఈ సినిమా స్పెషాలిటీ. మరి ముందే చెప్పేస్తే ఇంకేముంది ఈ సినిమాలో అనుకుంటున్నారా? అయితే ఈ సినిమాలో మర్డర్ ఎవరు చేశారనేది పాయింట్ కాదు, ఎలా చేశారనేది మెయిన్ పాయింట్. ఆ ప్లాన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అసలు ఆ ప్లాన్ కోసమనే సినిమా చూడాలి. మీకు ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ప్రైమ్లో ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నంబర్ 6, వాలాయ్. తమిళ్లో టాప్ డైరెక్టర్స్లో ఒకరైన మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సినిమాలో స్టార్స్ ఎవరు లేకున్నా, నోటెడ్ ఫేసెస్ ఎవరు లేకున్నా తమిళ్లో మంచి హిట్ అయింది సినిమా. బేసిక్ స్టోరీ ఏంటంటే, శివ అనే పిల్లాడు చదువుకుంటూ అరటికెలలు కొట్టడానికి వెళ్తుంటాడు. కానీ అది శివకు అసలు ఇష్టం ఉండదు. అలాంటి టైంలో శివ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటనేది సినిమాలో చూడాలి. 90s ఆ టైంలో నడిచే కథ ఇది. మంచి విజువల్స్, రియలిస్టిక్ మేకింగ్ అండ్ ఎమోషనల్ టచ్ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. నరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది, బట్ శివ అనే పిల్లాడి జర్నీ మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారంటే ఈ సినిమాని. మరి తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. హాట్స్టార్లో ఉంది, ఒక లుక్ వేయండి. నంబర్ 7, లబ్బర్ పండు. ఈ తమిళ సినిమా రీసెంట్గానే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే, శేషు అండ్ అభి క్రికెట్ చాలా బాగా ఆడతారు. శేషు బ్యాటింగ్ బాగా చేస్తాడు అండ్ అభి బౌలింగ్ బాగా చేస్తాడు. ఒక మ్యాచ్లో శేషుని అభి అవుట్ చేయడంతో శేషు ఈగో అవుట్ అవుతుంది. ఫైనల్గా ఈగో ఎంత దూరం తీసుకెళ్లింది అనేది సినిమాలో చూడాలి. క్రికెట్ బ్యాక్డ్రాప్లో కొన్ని సినిమాలు చూసాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. క్రికెట్ బ్యాక్డ్రాప్లో క్యాస్ట్ని బ్లెండ్ చేసి చాలా బాగా చూపించారు. పెద్దగా స్టాండ్ అవుట్ అయ్యే సీన్స్ ఏమి ఉండవు, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా అయితే ఉంటుంది సినిమా.
ఈ సినిమా హాట్స్టార్లో ఉంది, చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నంబర్ 8 కంట్రోల్. అనన్య పాండే మెయిన్ లీడ్స్లో చేసిన ఈ మూవీ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చేసింది. కాంటెంపరీ టాపిక్ ఏఐ మీద తీసిన సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే ఆల్మోస్ట్ 6 years తర్వాత నెల్లాకి తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ని మర్చిపోవడానికి ఒక ఏఐతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. బట్ దానివల్ల నెల్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అనేది సినిమాలో చూడాలి. ఏఐ మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ మన ఇండియాలో రాలేదు. ఇక ఈ సినిమాలో ఏఐ మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది చాలా నీట్గా చూపించారు. సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూశాక ఏఐ గురించి ఆలోచిస్తాం మనం. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 9 స్వాగ్. శ్రీ విష్ణు కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. కాన్సెప్ట్ బాగుంది అండ్ శ్రీ విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది, కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఎందుకో చెప్తా. బేసిక్ స్టోరీ ఏంటంటే స్వాగనిక వంశానికి నెక్స్ట్ వారసులు అమ్మాయా లేక అబ్బాయి అనేది గొడవ. అదే స్టోరీ. ఇందాక చెప్పా కదా, కాన్సెప్ట్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, బట్ సినిమా హిట్ అవ్వలేదని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే. సినిమాలో చాలా తరాలు ఉంటాయి. అంటే అతను వీళ్ళ కొడుకని, ఆవిడ వీళ్ళ కూతురని, ఇలా. అందువల్ల అసలు ఎవరు ఏంటనే కన్ఫ్యూజన్లోనే సినిమా అయిపోతుంది. బట్ ఇలాంటి ఒక స్టోరీని చెప్పినందుకు డైరెక్టర్ రషీద్ గోయల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే శ్రీ విష్ణు యాక్టింగ్ అండ్ తను చేసే కామెడీ వల్ల ఎక్కడా బోరైతే కొట్టదు. అండ్ సెన్సార్కి దొరకకుండా బూతులు కూడా గట్టిగానే వాడాడు. ప్రైమ్లో ఉంది, సినిమా డెఫినెట్గా చూసేయండి. నంబర్ 10 ఐందం వేదం. ఇది ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్. మైథాలజీకి ఏఐని మిక్స్ చేసి డిఫరెంట్గా తీశారు ఈ సిరీస్ని. బేసిక్ స్టోరీ ఏంటంటే అను తన తల్లి అస్థికలు కాశీలో కలిపి వస్తుండగా ఒక స్వామీజీ అనుకు ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ని అయ్యంగపురం అనే ఊరికి చేర్చమని చెప్తాడు. అయితే అను అక్కడికి వెళ్ళాక అక్కడే ఇరుక్కుపోతుంది. కొన్ని పవర్స్ తనని రాకుండా ఆపుతుంటాయి. అసలు ఆ బాక్స్లో ఏముంది, ఆ పవర్స్ ఏంటనేది సిరీస్లో చూడాలి. మైథాలజీకి ఏఐని కలపడం వల్ల మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది ఈ సిరీస్. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ 30 to 40 minutes ఉంటుంది. స్టార్టింగ్ 4 episodes అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. ఆ తర్వాత టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ వల్ల నరేషన్ స్లోగా అనిపిస్తుంది. కానీ వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ని చూసేయండి. జీ5లో తెలుగులో కూడా ఉంది. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో అక్టోబర్లో వచ్చిన వాటిలో 10 బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.